అనకాపల్లి జిల్లాలో దీప అనే ట్రాన్స్జెండర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. నిన్న తల ఒక చోట మొండెం, కాళ్ళు, చేతులు మరో చోట లభించాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టగా వై జంక్షన్ వద్ద ఇతర శరీర భాగాలను గుర్తించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బుధవారం అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ట్రాన్స్జెండర్లు ఆందోళన చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వదిలేసి ఇద్దరికి నాకు పోవాలా, అంతేగాని అలా చంపేస్తారు ఏంటండి. నిండి పేరు నీరు చేసేసారండి. అది మరి ఏదో నాకు పోతే నీ మానాన్ని వెళ్ళిపో, నా మానాన్ని పోతానని చెప్పాలి కదండి. అలా చేయించేస్తారు. అయితే నమ్మకం దగ్గర ఉన్నది, నమ్మకం ఉండి చేసి అలా చేస్తారు. అయితే నిండి పేరు నీరు చేసేసారు. మాకు తెలియదు, మేము ఆ ఫోన్ లాంటి వచ్చిందని మాకు తెలియదు. తెల్లవారు మా పాప వచ్చి చెప్తేనే కానీ మాకు తెలియలేదండి అసలు ప్రశ్న ఏదనేది. మరి మీరు ఏం చేసినా సరే మాకు మాత్రం న్యాయం జరిపించాలండి. ఏదైనా మా 4 years నుండి ఆ అమ్మాయిని నమ్మించి మోసం చేసి ఇలాగ ఇంత అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అతనికి కఠినమైన శిక్ష అయితే పడాలి. ఇంకొకరికి ఎలా జరగకుండా మా ట్రాన్స్జెండర్కి అతనికి కఠినమైన శిక్ష పడాలి. ముక్క ఒక తొండ ఉంచలేదు, మనిషి కొలుసులు లేవు, ఒక్కో తొండ ఒక్కో పక్కన వేసాడు. చేస్తారు చేయాలి ప్రభుత్వం. పడాలి అతను కంపల్సరిగా. మీరు మా యందు దయించి న్యాయం చేయండి. మాకు అబ్బాయి కఠినమైన ఉరిశిక్ష అయితే పడాలి. అనిత మేడం గారు, హోమ్ మినిస్టర్ గారు, మీకు దగ్గరగా ఉండే జిల్లా మేడం, మీకు చాలా దగ్గరగా ఉండే జిల్లా. మా కమ్యూనిటీ ఒక అమ్మాయి దారుణంగా చనిపోయింది మేడం. దయచేసి మీరు తక్షణం చర్య తీసుకోండి మేడం. దయచేసి మాకు న్యాయం చేయండి. చేతులు అర్జించి కోరుతున్నాం మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాం మేడం. మాకు కొద్దిగా న్యాయం జరిపించండి. అందరికీ మాకు కావాల్సిన న్యాయం ఏమి కాదు సార్. ఆ అబ్బాయిని నడు రోడ్డుపై ఉరిశిక్ష వేయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి. మేము ఎంత క్షోభకైతే గురవుతున్నామో వాడు అంత క్షోభకు గురవ్వాలి. ఆ అమ్మాయిని నరికేటప్పుడు ఆ అమ్మాయి ఎంత పెయిన్ కి అయితే గురయిందో, ఎంత నరకం తీసుకుంటుందో వాడికి అలాగే జరగాలి సార్. మాకు డబ్బు, మేము ఎవరికి శత్రువులు కాదు సార్. మేము ఎవరికి శత్రువులు కాదు. మీ మీద ఆధారపడి బ్రతికేటోళ్ళు. మీ సొసైటీ బాగుంటే మేము బాగుంటామనే ఒక నమ్మకంతో బ్రతికే మనుషులు సార్. మేము ఈ రోజు ఎవరికి అన్యాయం చేయలేదు సార్. ఆ అబ్బాయిని కూడా ఒక పంజరంలో రామచిలుకని ఎలా అయితే మనం ఇష్టంగా పెంచుకుంటామో ప్రేమించిన వ్యక్తిని అలాగే పెంచింది సార్. తను ఏం అడిగినా కాదని లేదు. ల్యాప్టాప్లకు ఉన్నది, బైకులకు ఉన్నది, బంగారం కొన్నది, జిమ్ చేస్తే డంబుల్స్ కొన్నది, చాలా రాయల్ లైఫ్ ఇచ్చింది సార్. అలాంటి ఒక అమ్మాయిని వాడు చాలా కిరాతకంగా ఒక కాలు చెయ్యి తీసి వదిలిసిన మా కమ్యూనిటీ వాళ్ళు మక్కుని చేస్తే ఆమెను పెంచుకుందాం సార్. కానీ ఒక ముక్కలు చేసి ఎక్కడో దిక్కుమాల దానిలో వడిసేసాడు. అది ఎంత క్షోభకు గురై ఉంటుందో దయచేసి మీరందరూ. ఆ అబ్బాయి పేరు బన్నీ సార్, తంది రాజమండ్రి అనుకుంటాను, అనుకుంటా సార్. ఆ అమ్మాయిది అయితే మా లోకలే అనకాపల్లి. గొడవ మాకు తెలియదు సార్. వాళ్ళిద్దరూ 4 సంవత్సరాల నుంచి సహజీవనం చేసుకుంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యన చాలా గొడవలు తరచూ వస్తూ ఉండేవి. కాంప్రమైజ్ అయ్యే వాళ్ళ గొడవలు వాళ్ళే పరిష్కారం చేసుకునేవారు. అంత పెద్ద గొడవలు అయితే ఏమీ లేదు సార్. కానీ తను ఏదో మనసులో పెట్టుకొని ఒక దురుద్దేశంతోనే ఇది చేశాడని మేము అనుకుంటున్నాం సార్. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వాలు మా ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చాయి సార్. మాకు డబ్బొద్దు, ధనమొద్దు, మాకు ఇల్లుల కోసం మీరు ధర్నాలు చేయలేదు, మాకు ఇంకేవో కావాలని కాదు సార్. మా కమ్యూనిటీలో ఒక అమ్మాయి చాలా దారుణంగా చంపబడింది. ఒక అమ్మాయికి ఏ న్యాయం అయితే చేస్తారో ఒక ట్రాన్స్ ఉమెన్స్ కూడా అదే న్యాయం చేయాలి సార్. ఒక అమ్మాయిని ఎవరైనా ఏదైనా అంటే ఏ చట్టాలు తీసుకొని న్యాయం చేస్తారో మాకు అదే న్యాయం చేయాలి సార్.